నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పెదమీరం గ్రామంలో అంతర్జాతీయ విద్యా సంస్థ ఎడిఫై స్కూల్ ప్రారంభం. భీమవరం ఇక ఎడ్యుకేషన్ హబ్ కాబోతోందన్న డిప్యూటీ స్పీకర్ త్రిబులర్ ఎంపీ పాక ఎమ్మెల్యే అంజుబాబు. కాళ్ల మండలం జివ్వలపాలెం గ్రామంలో జలహారతి కార్యక్రమం. వెంకయ్య వయ్యేరు కాలువ అభివృద్ధి పనులకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన రఘురాం కృష్ణంరాజు. పదో తరగతి పరీక్షల్లో రాష్ట్ర ర్యాంకులు తెచ్చుకున్న అజయ్ అక్షయ్లకు సత్కారం. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుందన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు. బీజేపీని బలోపేతం చేయడానికి బూత్ స్థాయి కమిటీలను పటిష్టం చేయాలి. భీమవరం పట్టణ పడమర విభాగం కార్యవర్గ పదాధికారుల సమావేశంలో నాయకుల సూచనలు. భీమవరం పట్టణ సమీపంలోని పెదమీరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ విద్యా సంస్థ ఎడిఫై స్కూల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథులుగా విచ్చేసి పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమవరం ఇక ఎడ్యుకేషన్ హబ్ కాబోతుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా సంస్థను ప్రారంభించడం అభినందనీయమన్నారు. యావత్ భారతదేశంలోనే భీమవరం పట్టణం ఇంతవరకు ఆక్వా హబ్ గా ఎలాగైతే పేరుగాంచిందో దానికి సమాంతరంగా ఇప్పుడు ఎడ్యుకేషన్ హబ్ గా రూపుదిద్దుకోవడం అభినందనీయమన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఎడిఫై విద్యా సంస్థను ఇక్కడ స్థాపించడం ఈ ప్రాంత విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. ఐబీ కరికులంతో అంతర్జాతీయ అవకాశాలు, సాధారణంగా ఉండే స్టేట్ సిబిఎస్ఈ సిలబస్ తో పాటు జెనీవా కేంద్రంగా 33 దేశాల భాగస్వామ్యంతో నడిచే అంతర్జాతీయ ప్రమాణాల ఇంటర్నేషనల్ బ్యాచిలరేట్ కరికులంను ఇక్కడ అందిస్తున్నారని వారు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గతంలో కేవలం 4-5 పాఠశాలలోనే ఈ ఐబీ కోర్సు అందుబాటులో ఉండేదని, ఈ విధానంలో చదివి గరిష్టంగా ఉండే 35 స్టార్లలో 30కి పైగా స్టార్లు సాధించిన విద్యార్థులు గేట్ వంటి ఇతర ప్రవేశ పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండానే ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్ వంటి యూరప్ దేశాల్లోని ఉన్నత విద్యా సంస్థల్లో నేరుగా ప్రవేశాలు పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే కలగంపూడి, అమలాపురంలో విజయవంతంగా బ్రాంచ్లు నడుపుతున్న ఈ సంస్థ తాజాగా భీమవరంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపస్ ద్వారా దేశంలోనే పేరుని గన్న సంస్థగా ఎదగాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎడిఫై స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్లు టి అంజుబాబు, అలవల వనజ, కె మహేష్, నవీన్ రెడ్డి, సంతోష్, ప్రిన్సిపల్ డి అమల, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, క్షత్రియ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, కలిదిండి శ్రీనివాస్ వర్మతో పాటు భీమవరం, ఉండి నియోజకవర్గాల ప్రముఖులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. గోదావరి జిల్లాలో భీమవరం పట్టణంలో నేడు మరి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రామాణికాలతో కూడుకున్నటువంటి ఒక విద్యా సంస్థ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోను యావత్ భారతదేశంలోనూ ఇంతవరకు ఆక్వా హబ్ గా ఏదైతే భీమవరం పట్టణం పోటీ పడుతుందో దానికి సమాంతరంగా ఎడ్యుకేషన్ హబ్ గా రూపుదిద్దుకునేటటువంటి పరిస్థితిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వండుకున్నటువంటి సంస్థ ఏర్పాటు చేసేటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఇవాళ ఎడిఫై అనేటటువంటి విద్యా సంస్థ పేరు మీద ఇంతవరకు ఉన్నటువంటి స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ, సెంట్రల్ సిలబస్, ఈ 3 సిలబస్ కాకుండా ఇంటర్నేషనల్ బ్యాచిలరేట్ అనేది ఒకటిని ఐజీసీఎస్ అని చెప్పి సెపరేట్ 33 దేశాలతో కూడుకున్నటువంటి జెనీవా కేంద్రంగా ఉన్నటువంటి ఒక కరికులం ఒకటి తయారు చేసి ఇవాళ ప్రపంచం అంతా కూడా ఆ విద్యా వ్యవస్థ అంతా కూడా ఏర్పాటు చేస్తుంది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పూర్వం 4-5 స్కూళ్లలో ఇది ఉండేది. ఇందులో చదువుకున్నటువంటి విద్యార్థులు 7వ తరగతి దాటిన తర్వాత 8వ తరగతిలో స్టేట్ సిలబస్సా, సెంట్రల్ సిలబస్సా లేదా ఐబీ అనేటటువంటి కోర్సు ఉంటుంది. ఐబీ కోర్సు చేయటం వల్ల గేట్ కానీ లేదా ఇతర సంస్థల్లో వారు రాయక్కర్ లేకుండా
ఈ సంస్థ ద్వారా 30 స్టార్ల పైబడి వస్తే 35 స్టార్ల మ్యాక్సిమం 30 స్టార్ల పైకి వచ్చినట్టయితే నేరుగా ఇంగ్లాండ్ కానీ ఐర్లాండ్ కానీ యూరోప్లో ఉండుకున్నటువంటి ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్ ఈ దేశాలన్నింటిలో కూడా ఈ సంస్థలన్నీ కూడా ఏర్పాటు చేసిన సందర్భంలో ఆ స్థాయి విద్యా ప్రమాణాలతో కూడుకున్నటువంటి సంస్థ ఈరోజు భీమవరాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ముదాహం, గర్వకారణం, చాలా గొప్ప విషయం. దానికి ఈరోజు స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు నేతృత్వంలో నేను కూడా వారితో పాటు కలిసి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడం, దీనికోసం ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాల నుంచి బాగా తర్ఫీదు పొందినటువంటి ఉపాధ్యాయ సిబ్బందిని కూడా తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఈ స్కూల్ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలు, ఎందుకంటే ప్రపంచం గ్లోబల్ విలేజ్ అయిన కారణంగా భారతదేశంలో చదువుకునేటటువంటి విద్యార్థులు అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ మీద తమ యొక్క ఉనికిని చాటుకుని అన్ని రకాలైనటువంటి విద్యా వ్యవస్థల్లో సరైనటువంటి ప్రాతినిధ్యం వహిస్తారని ఆశిస్తూ ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందాలని, అతి తొందరలోనే భారతదేశంలో ఒక పేరునెగ్గలిగినటువంటి సంస్థగా అభివృద్ధి చెందాలని. ఆల్రెడీ వీళ్ళకి కలగంపూడిలోను, అమలాపురంలోనూ 2 బ్రాంచెస్ ఉన్నాయి. తాజాగా భీమవరం పట్టణంలో కూడా దీన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రజలు ఈ విషయాలన్నీ కూడా గమనించి తమ యొక్క స్థాయిని బట్టి, తమ యొక్క ఆలోచన బట్టి, తమ పిల్లలకు ఉన్నటువంటి ప్రవృత్తిని గుర్తించి ఈ స్కూల్ని చేర్చేటటువంటి ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. భీమవరం పట్టణం శాఖవ రంగంతో పాటు విద్యా రంగంలో కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇది ఎడ్యుకేషన్ హబ్గా తయారవుతుంది. అటువంటి ప్రాంతంలో మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చి హై స్టాండర్డ్స్ తోటి పాఠాలు నేర్పించి ప్రపంచ స్థాయి పోటీకి నిలబడే విధంగా ఏర్పాట్లు చేస్తున్నందుకు ఈ ఎడిఫి గ్రూప్ వారు చేస్తున్న ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ స్కూలు హై స్టాండర్డ్స్తో ప్రారంభించి క్వాలిఫైడ్ టీచర్స్ తోటి మంచి బోధన ఇచ్చి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎదిగే విధంగా విద్యా బోధన నేర్పి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందే విధంగా ఏర్పాటు చేస్తున్నందుకు ఈ మేనేజ్మెంట్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ వీరికి అనుభవం ఉంది. కలగంపూడి ఇతర బ్రాంచీలు కూడా ఉన్నాయి. వీరికి మంచి అనుభవం ఉంది. ఈ అనుభవంతో విద్యారంగంలో పోటీ పడి మంచి విద్యను నేర్పించి ప్రపంచ స్థాయి విద్యార్థులను తయారు చేయడానికి ఆలోచన చేస్తారని, వీళ్ళు మంచి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. స్కూల్ భీమవరం మేనేజ్మెంట్ అండి. మా స్కూల్ ఇవాళ పెద్దమరంలో అంగరంగ వైభవంగా డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామ కృష్ణరాజు గారి చేతుల మీదుగా, పులపర్తి రామాంజనేయ గారి చేతుల మీదుగా, రాజ్యసభ ఎంపీ అయినటువంటి పాకా సత్యనారాయణ గారి చేతుల మీదుగా, మా ఎన్నింటి ఉండి అన్నింటిలోని మాకు చేతులందించినటువంటి బీజేపీ వర్మ గారు కేంద్ర మినిస్టర్ అండి. పేరెంట్స్కి, మీడియం మిత్రులకు, గ్రామ ప్రజలకు, పట్టణ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, 85 అనేది నార్మల్గా మీకు చాలా పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్నటువంటి హైదరాబాదు, బెంగళూరు, విజయవాడ, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి ఎడ్యుకేషన్ మీకు అందుతుంది. కానీ మా మేనేజ్మెంట్ చొరవతో ఈ ఇయర్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ ప్రారంభోత్సవంలో భాగంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, 85 స్కూల్ అనేది నార్మల్గా కార్పొరేట్ స్థాయి అంటే మనం ఓన్లీ ఫీజులతోనే కార్పొరేట్ అనేది కాకుండా క్రమశిక్షణ, డిసిప్లిన్, మంచి ఎడ్యుకేషన్, మంచి స్టాండర్డ్, మంచి యాక్టివిటీస్, టీచర్స్ అనే వాళ్ళు నార్మల్గా మనకి ఇవాళ ఎడ్యుకేషన్ ఎలా అయిందంటే అంత లోకల్ టీచర్స్ మాక్సిమం అక్కడక్కడ అవైలబుల్ టీచర్స్ తోనే టీచింగ్ చేయించడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి గ్లోబలైజేషన్ అనేది పిల్లలు సరిగ్గా అందటం లేదు. ఆ గ్లోబలైజేషన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా పెరగడం లేకపోవడం వల్ల వాళ్ళకి పెద్ద పెద్ద జాబ్స్ వచ్చేటప్పుడు ఈ కమ్యూనికేషన్ అనేది పెద్ద గ్యాప్ గా మారి చిన్న చిన్న జాబ్కి 10,000, 15,000 మాత్రమే పరిమితం అవుతుంది. ఈ వరల్డ్ స్కూల్ ఏం చేస్తుందంటే పిల్లలకి చదువుతో పాటు పుస్తకాల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కాకుండా వాళ్ళకి మానసిక ఒత్తిడి లేకుండా ఇండివిజువల్ కేర్ అనేది ప్రతి చైల్డ్ మీద కూడా మా మేనేజ్మెంట్ కానీ, మా స్టాఫ్ కానీ, ఈ కంప్లీట్ మా యొక్క పరిరక్ష బృందం అంతా కూడా కంప్లీట్ గా పిల్లల తీర్చిదిద్దల్లో తమ పాత్రని 100% నిర్వర్తిస్తుందండి. మాక్సిమం మాకు ఒక 10 days లో కంప్లీట్ గా క్యాంపస్ పూర్తయిపోతుందండి. అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుందండి. ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పుడు ఎల్లవేళలా ఇలా ఉండాలని కోరుకుంటూ, పంట కాలువల వెంబడి పరిశుభ్రత పాటించకపోతే గ్రామ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం జువ్వలపాలెం గ్రామంలో జలహారతి కార్యక్రమంలో భాగంగా పెద్ద వెంకయ్య, వయ్యేరు,
కాలువ అభివృద్ధి పనులకు రఘురామ కృష్ణంరాజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకయ్య వయ్యేరు, అన్నయ్య కోడు పంట కాలువల అభివృద్ధి పనులను మంతెన పెద నరసింహమూర్తిరాజు చొరవతో రైతులు సమిష్టి కృషితో చేయడం అభినందనీయమన్నారు. మొన్నటి వరకు 5 లక్షల లోపు అభివృద్ధి పనులను సాగునీటి సంఘంలో చేసేందుకు వెసులుబాటు ఉండేదని, ప్రస్తుతం 10 లక్షల అభివృద్ధి పనులను నీటి సంఘం ఆధ్వర్యంలో చేసేందుకు అవకాశం ఉందన్నారు. మేజర్ అభివృద్ధి పనులు నీటి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నాయన్నారు. లాకుల షట్టర్ల ఏర్పాటు, మరమ్మతులు ఆకివీడు డీసీ చైర్మన్ గోకరాజు శివరామరాజు ఆధ్వర్యంలో చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో వెంకయ్య వయ్యేరు పంట కాలువ వెంబడి ఉన్న పరిమళ లాకు నుంచి ఏలూరుపాడు వరకు పైప్ లైన్ మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకొస్తున్నామన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ జువ్వలపాలెం గ్రామం వద్ద 30 ఏళ్ల క్రితం టోల్ గేట్ నిర్వహించేవారని, కొన్నేళ్ల నుండి నిర్వహించడం లేదని, మరలా టోల్ గేట్ ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంతెన పెద నరసింహరాజు, పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కూనందరాజు మురళీకృష్ణంరాజు, ఇరిగేషన్ డీఈ భూపతిరాజు రవిప్రసాద్ రాజు, ఉండి డీసీ చైర్మన్ తోట ఫణిబాబు, ఇరిగేషన్ ఏఈ జయప్రకాష్, ఫణిశంకర్, మండల టీడీపీ అధ్యక్షులు ఆరేటి వెంకటరత్న ప్రసాద్, అడ్డాల శివరామరాజు, గేదెల జాన్, ఇరిగేషన్ సిబ్బంది, ఏలూరుపాడు, జువ్వలపాలెం, కలవపొడి, కాళ్లకూరు, చెరుకుమిల్లి గ్రామాల రైతులు పాల్గొన్నారు. ₹40 లక్షలు చాలా మంది డబ్బు సమకూర్చారు. ఖచ్చితంగా ఈ అమౌంట్ సాధ్యమైనంత వరకు తిరిగి రీఎంబర్స్ చేసి దాన్ని ఇప్పుడు రామరాజు గారు చెప్పినట్టు ఒక నిధిగా దాని నుంచి ఈ దాతలు ఇచ్చిన అమౌంట్ అంతా కూడా ఒక నిధిలా ఉంచి ఆ వడ్డీ కూడా సమకూరుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చే ప్రతి పైసా కూడా వృధా చేయకుండా సొంత డబ్బులే ఎంతైనా సరే ఖర్చు చేసే మనస్తత్వంతో ఉన్న రైతులు ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు వరకు 5 లక్షలు లోపు అయితే నీటి సంఘం వారు చేసుకునే వెసులుబాటు ఉంది. దాన్ని 10 లక్షలకి పెంచడం జరిగింది. మేజర్ పనులన్నీ కూడా నీటి సంఘం వారే ఇక్కడి నుంచి పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అక్కడి అధికారులు ఉన్నారు, రైతులు స్వయంగా 1-6 ఊర్లలో పెద్దగా ప్రాబ్లం ఏంటంటే డబ్బులు ఎక్కువ ఉన్న ఊర్లో తీరు బాగా డబ్బు నూరు తీసుకోండి తీరు ఎక్కువ అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్న ఊర్లో వాళ్ళకి దానగుణం కూడా ఎక్కువ ఉంటుంది. అది మనం బాగు చేయలేం, ఓవర్ నైట్ వాళ్ళ మైండ్ సెట్ మనం మార్చలేం. కాకపోతే ఇలా శ్రద్ధగా పనిచేసుకుని వాళ్ళకు కూడా వాళ్ళ డబ్బు దాచుకున్నప్పటికీ వారికన్నా తక్కువ డబ్బు ఉన్న వాళ్ళు చేసే మంచి పనుల వలన వాళ్ళకు కూడా మంచి జరుగుతూ ఉంటే చూసి ఎప్పుడు వాళ్ళకే సిగ్గేసి వాళ్ళు కూడా డబ్బు ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఖచ్చితంగా ఈ మంచి నరసింహరాజు గారు, పెద్ద నరసింహ గారు బాగా చొరవ తీసుకుని అందరితో మాట్లాడి ఏదైనా డబ్బులు షార్టేజ్ ఉన్నా ఆయనే పెట్టుకొని చేశారు. అలాగే గేట్ల రిపేర్ కి ఆకివీడు అధ్యక్షులు శివరామరాజు గారు కూడా నేను ఆయనతో చెప్పిన తర్వాత ఆయన కూడా సరే మురళి ఎప్పుడు క్లియర్ చేస్తాడో, ఎప్పుడు క్లియర్ చేసినా నేనైతే చుక్క నీరు కూడా వేస్ట్ అవ్వకుండా నా వంతు ఆ గేట్లు రెడీ చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తను కూడా ముందుకొచ్చి ఆయన కూడా చేస్తున్నాడు. ఈ ప్రాంతం అంతా కూడా మన రాష్ట్రంలోనే అత్యధిక ప్రొడక్షన్ తీసేది అక్వా రంగంలో ఈ ప్రాంతం అయి ఉంది. దానికి కావాల్సినటువంటి నీరు సదుపాయాన్ని మెరుగుపరచడం కోసం గౌరవ శాసనసభ్యులు ఎప్పటికప్పుడు నీటి సంఘ అధ్యక్షులు గాని అధికారులు గాని మానిటరింగ్ చేసి ముందుకు తీసుకెళ్లడం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమం చూస్తే గత 7 సంవత్సరాల నుంచి మా సోదరుడు పెద్ద నరసింహరాజు ఇక్కడ నుంచి ఏదైతే జోలపాల నుంచి కలవపూడి వరకు కూడా అయితే మోడీ కెనాల్ వీడియో కూడా అదేవిధంగా బోస్కాలనీ వీడియో దాకా కూడా పూర్తి స్థాయిలో తన సొంత నిధులతో అంటే 7 సంవత్సరాల్లో ప్రభుత్వం నుంచి ఓఎన్ఎం గ్రాంట్ లో కూడా ₹100 తీసుకోకుండా అంటే శాంక్షన్ అయినా కూడా ఆ డబ్బులు పైన ఎవరైతే టెండర్స్ వేస్తున్నారో పార్టిసిపేట్ చేసినటువంటి వారు డ్రా చేసుకుంటే కానీ ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా తీసుకోకుండా చేసినటువంటి మా సోదరుని ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా ఈ కాల ప్రక్షాళనప్పుడు గ్రామంలో ఎందరో పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. గ్రామంలో ఉన్న నీటి సంఘం కానీ గ్రామ మాజీ సర్పంచులు కానీ అదేవిధంగా అందరూ కూడా ప్రత్యేకంగా అందరూ కూడా చక్కగా ఎన్నో కార్యక్రమాలు చేసి కాల అభివృద్ధి కోసం కూడా
రైతులు నేను గతంలో బ్యాంక్ ప్రెసిడెంట్ అయినప్పుడు 15 లక్షల రూపాయలు ఇనామనస్ కి ఇచ్చినప్పుడు గ్రామానికి డెవలప్మెంట్ ఫండ్ గా కాలువకి ఇవ్వడం జరిగింది. అది ఈ రోజు సుమారుగా 70-80 లక్షలు అవుతా మధ్య మధ్యలో ఎప్పుడున్నా బాగా ఇబ్బంది ఉంటే కనుక తవ్వకాలప్పుడు వాడటం కూడా జరుగుతోంది. అలా కొంత బ్యాంకు నిధుల నుంచి, అంటే బ్యాంకు కాదు, బ్యాంకు సెలక్షన్ జరిగినప్పుడు ఎప్పుడైతే ఇనామనస్ కి ఇచ్చినప్పుడు అది వడ్డీకి ఇస్తే అది ఒక కమిటీ వేసుకుని కమిటీ కూడా డెవలప్మెంట్ చేస్తడం జరుగుతుంది. అదేవిధంగా ఒక టోల్ గేట్ కూడా మా గ్రామానికి కూడా గతంలో ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం రాష్ట్రంలో నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ టోల్ గేట్ సిస్టమ్ లేని సమయంలోనే మా గ్రామంలో పెద్దలు కానీ జోలపాలెంలో పెద్దలు అందరూ కలిసికట్టుగా కింద గ్రామాలందరూ కలిసి టోల్ గేట్ పెట్టి ఆ టోల్ గేట్ ద్వారా చాలా రోజులు సొంతంగానే రోడ్లు గుంతలు పూడ్చుకుంటాం. కానీ అది ఫండ్ పెరిగిన తర్వాత కొద్ది రోజులు బ్యాంక్ లో ఇంట్రెస్ట్ చేయడం కానీ బయట ఇచ్చి ప్రైవేట్ గా ఇచ్చి ఇప్పటి వరకు మెయింటైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ నిధులు కూడా గత 10 సంవత్సరాల నుంచి ఆ టోల్ గేట్ ఆగాము, ఎందుకంటే ఫండ్స్ సరిపోతాయి కదా అని. ఆ నిధులు కూడా పూర్తి స్థాయిలో అయిపోవడం జరిగింది. దాన్ని కూడా ముందు తీసుకెళ్ళడానికి గౌరవ శాసనసభ్యుల వారికి కూడా తెలియజేయడం జరిగింది. అందరూ కూడా ఈ కాలువకి మొత్తం అందరూ కూడా కలవపూడి రైతులు, కింద మూడు రైతులు అందరూ పోయి మీరు అందరూ అమౌంట్ పోజేసి సొసైటీ అయితే ఏదైతే అందరూ బాగా పోజేసి ఈ అమౌంట్ బాగా చేసి మొన్న కృషి చేసి బాగా చేశారు ఈ కాలువ. అలాగే అంతకుముందు 2 సార్లు కూడా అంతకుముందు శివబాబు చేశారు. శివబాబు చేసేవారు. మొన్నటి మొత్తంతో కూడా కాలువ కట్టి టైంలో వీడు మొత్తం పూడిపోయి రాకపోతే ఇది ఒక డీసీ ప్రెసిడెంట్ తప్పు కూడా కాదు, ఇది ఎవరిది తప్పు కాదు. పైనుంచి కూడా మన జిల్లాలో ఏ కాలువకి కూడా నర్సాపురం కాలువ గాని, గుండి కాలువ గాని, భీమవరం తాడేరు కాలువ గాని 3 కాలువకి ట్రైన్ దాంట్లోకి వెళ్ళాం. ఈ కాలువ మటుకు పైనుంచి గణపురం దగ్గర నుంచి 10-12 ట్రైన్లు ఈ కాలువలోకి వస్తే అది తూరు దీంట్లో గంటేస్తారు. అది పైనుంచి ఒకడే ఇక్కడ దాకా చేయాలి తప్పించే ఆ కాలువ అంతా తూరు వచ్చేసి ఇంట్లో కూడిపోతుంది. మొన్నేమో లాకులు పోవడం తోటి ఆ లాకుల్లోనేమో తూడు అంతా కూడా ఇక్కడ ఆగిపోయింది. ఇప్పుడు లాకులు కూడా ఎమ్మెల్యే గారు 35 లక్షలు పెట్టి ఆ లాకులు సెటిల్ వేయించడం, ఆ సెటిల్ అయిన దాని మీద ఇప్పుడు లాకులు మనం వచ్చే కిందకి నీరు వెళ్ళిపోతుంది, తూడు వెళ్ళిపోతుంది. నీరు 2 గంటలకు వచ్చేసి కింద తూడు శుభ్రంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే ఇబ్బంది ఉండదు. మొన్న అయితే ఆ లాకులు లేని మూలని ఈ కాలం కింద ఇబ్బంది. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ చూపిన అజయ్ అక్షయ్ కు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు అన్నారు. భీమవరంలోని సత్యం హైట్స్ అపార్ట్మెంట్ కు చెందిన సత్యనారాయణరాజు, గాయత్రి దంపతుల పిల్లలు అజయ్, అక్షయ్ 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర ర్యాంకులు తెచ్చుకున్న సందర్భంగా శనివారం రాత్రి అపార్ట్మెంట్ తరపున వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పివి నరసింహరాజు అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న లయన్ నూతన రీజియన్ చైర్మన్ పెనుమస వెంకట జగన్నాథరాజు మాట్లాడుతూ తమ అపార్ట్మెంట్ కు చెందిన 2 ఆణిముత్యాలు 10th క్లాస్ టాప్ ర్యాంకర్స్ కావడం మా అందరికీ గర్వకారణమన్నారు. తిరుమల కళాశాలకు చెందిన సాయిరాజు, వర్మ తదితరులు విద్యార్థులను ఆశీర్వదించారు. తెచ్చుకుని పిల్లల్ని చూసినట్టు ఉంటుంది పండితులు. ఆ పండితులు మాకు ఎలా ఉంటుందో ఇద్దరు కూడా అలా ఉంటారు. నిజంగా కూడా ఇంత గొప్ప ఖ్యాతి సాధించినందుకు ఇద్దరు ముందర ఆశీర్వదిస్తున్నాం. నేను అల్లులు ఆడపిల్లలను అయితే కూడా తీసుకెళ్లి రోజు పొద్దున్నే తీసుకెళ్లి స్కూల్కి, సాయంత్రం తీసుకొచ్చి చాలా దగ్గరగా చూస్తారు. కానీ వీళ్ళిద్దరిని రోజు ఆవిడ నేను ఇంటికి పొద్దున్న నేను కింద దిగేటప్పుడు ఇద్దరు తీసుకెళ్ళడం, సాయంత్రం ఇద్దరు మళ్ళీ తీసుకొస్తాం స్కూల్ నుంచి. ఎప్పుడు ఒక్కరోజు కూడా ఆవిడ వదిలిన దాఖలు లేదు ఇద్దరిని. మరి వీళ్ళకి ఈ రోజు మరి 10th క్లాస్ లో వాళ్ళిద్దరికి కూడా 597, 580 మార్కులు వస్తుంటే సామాన్య విషయం కాదు. వాళ్ళిద్దరికి మనస్ఫూర్తిగా
శుభాకాంక్ష ఆశీర్వాదం ఇస్తున్నాం. వీళ్ళ ద్వారా మళ్ళీ రాయల గ్రామానికి కూడా మంచి గుర్తింపు వచ్చినందుకు గ్రామస్తులు కూడా ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా వీళ్ళిద్దరూ కూడా చాలా పెద్ద పొజిషన్కి, ఒకళ్ళు డాక్టర్ వృత్తి, ఒకళ్ళు ఇంజనీరింగ్ వృత్తిని ఎన్నుకున్నారంటే రాబోయే రోజుల్లో చాలా గొప్ప స్థాయిలో చూస్తాం. అంత గొప్ప వృత్తిలోకి వెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పిల్లలిద్దరూ కూడా ఇంత మంచి ఘనమైన తీసుకోవడం, ఐఐటీలకి ఫారినర్లని వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాలు అన్ని చక్కగా జరగాలని, ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి వారందరినీ ఆశీర్వదించాలని నేను కూడా ఆశీర్వదిస్తూ పెద్దలందరినీ ఆశీర్వదించాలని భావిస్తాం. అపార్ట్మెంట్ లో అందరం మా రాయలానికి అలాగే మా అపార్ట్మెంట్ కి వాళ్ళ ఊరికి కూడా ఇది చాలా గర్వకారణం అయింది. ఇంకా ముందు ముందు భవిష్యత్తులో వాళ్ళు అనుకున్న గోల్ సాధించి సమాజానికి మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతారని పూర్తి విశ్వాసంతో మేము ఉన్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులు వాళ్ళకి కలిగి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మరీ పిల్లలకి భగవంతుడు నిజంగా నేను ఏదైతే కోరుకున్నానో నేను సాధించలేని వాళ్ళ ద్వారా తీసుకోవాలని నా ఉద్దేశం. ఫస్ట్ నుంచి నేను వాళ్ళు బాగా తయారు చేసి దేశానికి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దే చాలు, అదే నీకు అంత పెద్ద అచీవ్మెంట్, దానికి మించిన అచీవ్మెంట్ ఏమి లేదు అని చెప్పి మా చిన్నాళ్ళు చెప్తూ ఉంటాడు. వాళ్ళ క్యాలిబర్ ఏంటో వాడి స్టామినా ఏంటో నాకు తెలుసు, అంటే అసెస్ చేయగలుగుతాను. నా పిల్లల్ని నేను బాగా అసెస్ చేయగలుగుతాను. అలాగే నేను కూడా దీనికి నరసరాజు గారు నేను కూడా ప్లాన్ చేసింది. నరసరాజు గారు మాకు చాలా మంచి సపోర్ట్ అండి ఫస్ట్ నుంచి మా పిల్లలకి మాకేంటి ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఇలాగ ఉండడానికి అన్నిటికీ కారణం బ్యాకింగ్ అంతా మొత్తం ఈ ఎన్విరాన్మెంటల్ విషయంలో ఫుల్ క్రెడిట్ నరసరాజు గారు, టీవీ నరసరాజు. అందరూ చెప్పినట్టు పిల్లల అదృష్టవంతుల తల్లిదండ్రుల అదృష్టవంతుల అనేది ఎలా చెప్పాలంటే మా విషయంలో నిజంగా తల్లిదండ్రులే అదృష్టవంతులండి. ఎందుకంటే పేరెంట్స్ అందరి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు, అందరికి సపోర్ట్ ఇస్తారు, స్కూల్లో టీచర్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు. కాకపోతే డిసిప్లైన్, డెడికేషన్, డిటర్మినేషన్ ఉన్న పిల్లలే సక్సెస్ అవుతారు. అవి మూడు వాళ్ళలో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అందుకే వాళ్ళ వల్ల మేమే అదృష్టవంతులు అని చెప్తాను. ప్రధాని మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ 2047 కలను సాకారం చేసేలా బూత్ స్థాయిలో కమిటీ సభ్యులు కృషి చేయాలని బీజేపీ భీమవరం పట్టణ పడమర విభాగం ఇన్ఛార్జ్ కోరా రామ్మూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు కాగిత సురేంద్ర అన్నారు. భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘం భవనంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి ఆదేశాల మేరకు శనివారం బీజేపీ పట్టణ పడమర విభాగం అధ్యక్షులు వబిలిశెట్టి ప్రసాదరావు అధ్యక్షతన భీమవరం పట్టణ పడమర విభాగం కార్యవర్గ పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి బూత్ స్థాయి కమిటీలను పటిష్టం చేయాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లాలన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం అత్యంత కీలకమన్నారు. పార్టీ సీనియర్ నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, అల్లూరి సాయిదుర్గరాజు, మల్లికార్జునరావు, జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ మొహిద్దీన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 417 పథకాలను ప్రజల్లోకి నేరుగా తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పట్టణ అధ్యక్షులు వబిలిశెట్టి ప్రసాదరావు కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరించే పుస్తకాలను అందించి మాట్లాడారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని గ్రామ, వార్డు స్థాయి నుండి పటిష్టం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ముద్రా లోన్స్ తదితర వాటిని నేరుగా లబ్దిదారులకు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలన్నారు. అనంతరం తటవర్తి ఉష, సామవేదం కృష్ణవేణి, సాలాది మోహన్ రావు, బైసాని సాయి, బంగారు రజనీకాంతులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర, జిల్లా, పట్టణ, మండల పదాధికారులు పాల్గొన్నారు. మండల పదాధికారుల సమావేశం జరగాలి. దీనికి ఖచ్చితంగా మండల పదాధికారులు అంటే ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, మోర్చా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, శక్తి కేంద్ర ప్రముఖులు కూడా హాజరవ్వాలి. ఖచ్చితంగా జరగాలి. ఇది జరిగిన తర్వాత మీరు ఇచ్చిన రిపోర్ట్ బట్టి ఈ నెలలో మనం చేసే కార్యక్రమం, చేయబోయే కార్యక్రమం మనం డిస్కస్ చేసుకుని అందరికి కారణం కార్యకర్తలు, నాయకులు. దయచేసి మనం అది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మన పట్టణంలో రాబోయే స్థానిక సంస్థలు ఉన్నాయి. మన అందరం కూడా రాజకీయ పార్టీలో మనం డైలీ పనిచేస్తుంటే అదే నాకు పదవ కాంక్ష ఏం లేదండి అది చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన లక్ష్యం ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలో పనిచేసే వ్యక్తి ఎవరు కూడా సర్వీస్ తో పాటు పార్టీ పెంచడంతో పాటు ఖచ్చితంగా ప్రజాప్రతినిధులుగా ఎన్ని కావాలని మనం టార్గెట్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఆ విధంగానే మనం పనిచేసిన రోజున పార్టీ పెరుగుతుంది. పార్టీ పెరగడం అంటే వేరే ఉండదు, మనం పెరిగితేనే పార్టీ పెరుగుతుంది. ఇంతకుముందు కార్యకర్తలు అంటే మన ఎప్పుడు రెగ్యులర్ గా ఉండే కార్యకర్తలు అంటే ఇప్పుడు చాలా మంది బ్యాంక్ లో పనిచేసిన, ఆయన వ్యాపారం చేసిన చాలా మంది
దేశవ్యాప్తంగా ఎక్కడే కాదు, దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నమ్మకంతో ఇవాళ విశేష ప్రజాదరణ ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉంది. కానీ దానికి మనం చేయాల్సిందల్లా కూడా కొద్ది సమయం ఇచ్చి మన పక్కతో మాట్లాడాలి, మన ఇంటి పక్కన మన ఈజీలో మాట్లాడాలి. ఆ రోజునే మనకి ఈ సానుభూతంలో బయటకు వస్తారు. ఆయనతో మాట్లాడి మనకి ఎందుకు మనం ఏమైనా అడుగుతాడు పక్కన వెళ్ళిపోతే మనం ఆయన అలాగే ఉంటాడు, మనం ఇలాగే ఉంటాం. ఖచ్చితంగా మీ అందరికి కూడా కోరుకునేది ఏంటంటే పట్టణంలో రాబోయే స్థానిక సంస్థలో నేను కౌన్సిలర్ గా నెగ్గాలి. మన టార్గెట్ తో మనం కొంతమంది అయినా పనిచేస్తే ఒకవేళ అందరికి అవకాశం రాకపోవచ్చు, కానీ వచ్చిన ఇవాళ పొత్తులో ఉన్నా కూడా అందరికి అవకాశం, పొత్తు లేకపోతే ఖచ్చితంగా మన అందరం కూడా ఎక్కడ పోటీ చేయాలనుకుంటే ఏ వార్డులో పోటీ చేయాలంటే ఆ వార్డులో పోటీ చేసే అవకాశం ఉంది. కానీ ఇవాళ పొత్తు ఉంది కాబట్టి కొంతమందికి ఖచ్చితంగా అవకాశం వస్తుంది. ఆ అవకాశం మనం అడిగేటప్పుడు మంత్రి గారు, లేదా మన రాజ్యసభ సభ్యులు, మన పట్టణ అధ్యక్షులు, లేదా మన జిల్లా అధ్యక్షులలో మాకు ఈ వార్డులు కావాలని అడిగినప్పుడు ఖచ్చితంగా పక్క పార్టీలోనికి మనం ప్రజలకి ఆ వార్డులో తెలియదు. సత్యనారాయణ గారు ఉన్నారు, సత్యనారాయణ గారికి మనం టికెట్ అడిగానే ఆయన ఖచ్చితంగా ఆ వార్డులో కొంత ప్రజాదరణ ఉండాలి. పక్క పార్టీ వాళ్ళు కూడా సత్యనారాయణ గారు అయితే గెలుస్తారు, వాళ్ళకి అవకాశం నుంచి మాకేమన్నా నడుపుతారు. కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ వార్డు బీజేపీకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు పొత్తులో భాగంగా వాళ్ళు కూడా చచ్చినట్టు మన పేరు చెప్పాలి కదా. చెప్పినప్పుడు సీన్ గారు లేకపోతే సత్యనారాయణ గారు ఇంకొక ఆయన ఈ వార్డులో బాగా పనిచేస్తారు, ఈ వార్డులో ఆయన అయితే ఖచ్చితంగా గెలుస్తాడు అని చెప్పేసి సూచనలు రావాలంటే ఖచ్చితంగా మనం ప్రజల్లో ఉండాలి. సమయం కూడా ఎంతో లేదు మనకి, దగ్గరగా 5-6 నెలల్లో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఖచ్చితంగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. మిత్రులారు మన అందరం కూడా అందరూ పరిచయాలు ఉన్నాయంటే మన టౌన్ లో ఉంటాం. మండల కార్యవర్గ సమావేశం పడమర భాగం ఇది మొదటి సమావేశం జరుపుకుంటున్నాం. మా బీజేపీ కుటుంబ సభ్యుల్ని దిశానిర్దేశాలు తెలియజేయమని తాయిత సురేంద్ర గారిని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మీటింగ్ ముఖ్య ఉద్దేశం కార్యవర్గ సమావేశం. గడిచిన నెల ఏ కార్యక్రమాలు చేసాం, ఇప్పుడు చేయబోయే కార్యక్రమాల కోసం సమీక్ష. ఇందులో ముఖ్యంగా మండల పదాధికారులు, మోర్చా అధ్యక్షులు, ఆ పై స్థాయి నాయకులు పాల్గొవాలి. ఎందుకంటే ఒక సమీక్ష జరగాలి. ఇది గతంలో 3 నెలలకు ఒకసారి చేస్తున్నవారు మండలంలో. ఇప్పుడు దాకా మండల ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇది ఫస్ట్ సమావేశం అనుకుంటా నాకు తెలిసి. దాకా మండల కార్యవర్గం జరగలేదు. ఇక్కడ నుండి ప్రతి నెల మొదటి వారంలో కార్యవర్గ సమావేశం కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తే దానివల్ల ఉపయోగం లేదండి. మరి ఇక్కడ కంప్లీట్ చేసింది ఇప్పుడైతే సరళ యాప్ లో అప్లోడ్ చేసామో అప్పుడే పైన తెలుస్తుంది కంప్లీట్ అయ్యింది ఢిల్లీ వరకు. కనుక మన దగ్గర అందరి దగ్గర స్మార్ట్ మొబైల్స్ ఉన్నాయి, చాలా మంది దగ్గర సరళ యాప్ ఉంది. ఇంకా సరళ యాప్ ఎవరైనా లేదు అంటే కనుక మన సోషల్ మీడియా కన్వీనర్ సాయి ఉన్నాడు, వచ్చి ఇన్స్టాల్ చేస్తాడు, ఎలా అప్లోడ్ చేయాలి కూడా నేర్పుతాడు. ఏ కార్యక్రమం చేసినా సరళలో అప్లోడ్ చేస్తేనే కౌంట్ అవుతుందండి, చేసినట్టు జరిగినట్టు, లేకపోతే ఏముండదు. రెండో విషయం, ఈ నెల జరగబోయే కార్యక్రమాల కోసం ప్రస్తావిస్తే చాలా ఉన్నాయి కార్యక్రమాలు. ఎందుకంటే 5 సంవత్సరాలు మోడీ గారి పాలన. నేను జరిగినటువంటి ప్రపంచ పరిణామ దినోత్సవానికి అమ్మ పేరుతో మొక్క నాటుకున్నారు. ఎంతమంది నాటారండి అమ్మ పేరుతో మొక్క? నాటిన వాళ్ళు ఉంటే నాటేయాలి, త్వరగానే. మనకి ఇంకా టైం ఉంది, దాంట్లో ఇబ్బంది లేదు. అలాగే నాట్యం అయిపోయిందంటే కాదు, గవర్నమెంట్ లెక్కలో 100 మొక్కలు నాటితే 90 మొక్కలు లేవండి, 5 మొక్కలే ఉన్నాయి. చూసుకుంటే మనం నాటికి 100 మొక్కలు ఉంటాయి, కానీ వీళ్ళు ఒక 5 ఉన్నాయి. ఎందుకంటే వాటిని సంరక్షించక, వాటర్ పోయిగా, పట్టించుకోక మొక్కలు చచ్చిపోవడం జరుగుతుంది. అందుకనే మోడీ గారు తల్లి పేరుతో మొక్క చెప్పడం జరిగింది. మనం తల్లిని ఎలా గౌరవిస్తాం, మొక్కను కూడా చూసి సమర్థించుకుంటే మన భావితరాలకు ఉపయోగపడుతుంది. అంతేగాని ఈ రోజు మొక్క నాటం అయిపోయిందంటే లెక్కలోకి రాదు. అందరూ ఆ విషయం గమనించాలి. ఒకటి, అలాగే 12 సంవత్సరాల పాలనలో మోడీ గారు 417 పథకాలు ప్రవేశపెట్టారండి. ఇది 417 పథకాలు ఉన్నాయి. 69 బూతులు గారు 40 బూతులు వేయడం జరిగింది కమిటీలు. మిగతా ఇంకా 29 అలాగే ఉన్నాయి. ఈ కమిటీలు పూర్తవ్వాలంటే ప్రతి మండల పదాధికారి వాళ్ళ ఏరియాలో శక్తికేంద్రాలు ఆల్మోస్ట్ 11 శక్తికేంద్రాలు ఇచ్చారు కదా, శక్తికేంద్రాల బాధ్యత అది. కనీసం మన బూత్ లో అధ్యక్షుడితో పాటు 11 మంది 12 మంది ఉండాలి అన్నది బాధ్యత. అది వేసేవంటే కాదు, దాన్ని కూడా సరళ యాప్ ఎక్కించినప్పుడే అది ఫుల్ఫిల్ గా కంప్లీట్ అయినట్టు. ఆ బాధ్యత మండల అధ్యక్షుడితో పాటు పదాధికారుల బాధ్యత కూడా ఉంది. అది ఒకసారి గమనించి త్వరితగతిన మన బూత్ కమిటీలు కూడా కంప్లీట్ చేయాలి. ఎస్ఐఆర్ కార్యక్రమం కూడా పెట్టారు. అందులో బిఎన్ఏ కింద పూర్తిగా 69 మందిని ఇవ్వడం జరిగింది. 69 మంది యాక్టివ్ గా పనిచేసే టైం వచ్చింది. మన సర్కార్ కార్యక్రమం చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇక్కడ ఏముంది,
వేరే ఊరు ఉండో, వేరే రాష్ట్రం ఉండో, వేరే దేశం ఉండో అనుకోవచ్చు, కానీ ఉన్నాయి చాలా. అవి ఫైండ్ అవుట్ చేశారు. మనం చూసుంటే వెస్ట్ బెంగాల్ 91 లక్ష ఓట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఆ 91 లక్ష ఓట్లు 42 లక్షల ఓట్లు బంగ్లాదేశ్ ఓట్లు, 42 లక్షల ఓట్లు తీశారు. అలాగే చనిపోయినాయి. ఇక్కడ ఒక ఓటు ఉంటది, పక్క ఊర్లో ఒక ఓటు ఉంటది. ఆ 2 ఓట్లు ఒకే పార్టీకి నిర్ణయించాం. గతంలో కూడా మనం చూస్తుంటే తిరుపతి బై ఎలక్షన్ జరిగింది. ఇక్కడ నుంచి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఓటు ఉందంటే ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. 2 ఓట్లు ఉపయోగించుకుని అక్కడ గెలిపించినటువంటి పరిస్థితులు కూడా చూసాం మనం. అటువంటిది మనం చూసుకోవాలి. వాళ్ళ వార్డులో వాళ్ళ బూత్లో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ ఓటర్ లిస్ట్ పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు ఏడుగా ఉంటే మనకు కొంత ఉపయోగం ఉంటుంది. ఒకటి, కొత్త ఓట్లు ఏదైతే ఉందో వాళ్ళు నమోదు చేయడం ద్వారా, ఎందుకంటే మనం కొంతమంది చూస్తాం కొన్ని పార్టీలకు అలవాటు పెట్టుకుంటారు సీనియర్లు. అదే కొత్త ఓటు మనం వెళ్ళి ఓటు రాయించి చేస్తే మనకి వచ్చే విధంగా ఉంటుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.